ముసుగులు తొలగిపోతున్నాయి. డ్రెస్సింగ్ రూముల్లో కుదుర్చుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగుల లెక్కలు బయటకొస్తున్నాయి. ముఖ్యమంత్రి మీడియాను పిలిచిపోసిన హైటీ పార్టీలో ఆయన నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల్ని జేబుల్లో పోసుకొచ్చుకుని పూసగుచ్చితే వచ్చిన దండను చూసి మనం నోళ్లు వెళ్లబెట్టాల్సి వస్తోంది. అక్కడ తన క్యాబినెట్ లో అంతా సచ్చిల్ రేన్ అంటూ ఆయన కితాబులు ఇచ్చేసుకున్నారు. అంతకు ముందే ఈ సత్య హరిశ్చంద్రుల వారికి న్యాయ సహాయం అందించి కోర్టుల్లో కొట్లాడుకోమన్నారు. ఢిల్లీ నుంచి నల్లకోట్ల వాళ్లను అద్దెకు తెచ్చుకుని మేం నిర్దోషులమంటూ కావలసినంత గట్టిగా అరుచుకోమని సెలవిచ్చేశారు సీఎం. ఇదంతా చూస్తుంటే అసలు వైఎస్ జమానాలో తప్పులేమీ జరగలేదని, వీళ్ళంతా ఒట్టి అమాయకులని మనం అర్థం చేసుకోవాలి. అడిగో అడిగో అసలు దొంగ అంటూ జగన్ని చూపించి అరుపులర్చిన వాళ్లంతా దొంగలు కాదు దొరలే అని ముఖ్యమంత్రుల వారు కితాబులిస్తున్నారు. ఇచ్చుకో పుచ్చుకో అనే క్విడ్ ప్రోకో గేమ్ షో ఇప్పుడిక లేదా? వైఎస్ మేళ్ల చెరువులో ఈతలు కొట్టిన వాళ్లంతా మంచి బాలబాలికలేనని చెప్తున్న సీఎం సారు నిన్న నవ్వుతూ వీసిన పిడిబాకు తాలూకు గాయం ఇప్పుడు తెగ బాధ పెడుతోంది. ఆనాటి భూముల సంతర్పణ జాతరల్లో క్యూలు గట్టిన వ్యాపారవేత్తల సంగతి ప్రస్తావిస్తే వ్యాన్పిక్ అనే ఒప్పందం 2 ప్రభుత్వాల మధ్య జరిగింది కాబట్టి దాని రద్దు విషయంలో సమస్యలొస్తున్నాయంటూ తీయగా సెలవిచ్చారాయన. పొట్టలో పుట్టెడు దురాశను, మెదడులో కావలసినంత అత్యాశను దాచుకుని మన హైదరాబాద్ అంత సైజు కూడా లేని రసోల్ ఖైమా అనే దేశంతో ఒప్పందాన్ని చాలా గొప్పగా చూపించేస్తున్నారు. అదొక దేశం, దానికో రాజు అంటూ అప్పుడే సెటైర్లు కూడా పడిపోయాయి. వ్యాన్పిక్ ప్రాజెక్టుకు నిజంగా కావలసిన భూమి ఎంత, సేకరించిందెంత? ఒక వ్యాపారవేత్త నేరుగా వెళ్లి రైతుల దగ్గర భూమిని కొనుక్కుంటే అందులో ఎవరికీ అభ్యంతరాలుండవు. కానీ మధ్యలో సర్కారోడిని పెట్టి రైతుల్ని తక్కువ ధరకు తెగనమ్ముకునేలా చేసిన పాపాన్నే మేం ప్రశ్నించేది. నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను, అది నాది అంటూ గడుసుగా ప్రశ్నిస్తున్న వ్యాన్పిక్ గుత్తేదారులు ఆ డబ్బును నేరుగా రైతులకిచ్చి కొనుక్కుంటే ఇవాళ దరిద్రాలు దాపరించేవి కాదన్న నిజం వాళ్లకు తెలీదా? మధ్యలో ఓ కలెక్టర్ను మధ్యవర్తిగా పెట్టేసి ఆడిన భూసేకరణ నాటకాన్ని ఇంకా తప్పు పట్టకూడదంటే ఎలా? సరే, ఇక్కడ నొక్కేసిన డబ్బంతా ఒక జగన్ కంపెనీలో వాటాగా మారిపోయిందనే మాటల్ని ఎంక్వైరీలు చూసుకుంటున్నాయని సరిపెట్టుకున్నా ఇప్పుడు మేమేమీ తప్పు చేయలేదు, మాకేమీ ముట్టలేదంటూ చేతులు దులిపేసుకో చూస్తున్న దగాకోరుతనాన్నే భరించలేకపోతున్నాం. ఆనాటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్నే మేం అమలు చేశాం తప్ప ఆ 26 జీవోల్లో మా మంత్రుల తప్పేమీ లేదు కాబట్టే వాళ్లకు న్యాయ సహాయం అందిస్తున్నామంటూ అతుకుడు మాటల ముఖ్యమంత్రి గారడీ చేస్తుంటే ఇంకా ఏం చెప్పుకోమంటారు? జగన్ చేసింది పాపము పాతకం అంటూ శాపనార్థాలు పెట్టిన ముఖ్యమంత్రి ఆ పాప పాతకాలకు రాదారులేసిన జీవో సాముల్ని మాత్రం రక్షించబోవడం ఎలా సమర్థనీయం? ఇది క్విడ్ ప్రోకో కాదు, మా మీద అప్పుడున్న ఒత్తిడి మేరకే అలా చేయాల్సి వచ్చిందనేది ఇవాళ చాలా మంది మంత్రులు అధికారులు అంటున్న మాట. ఓ పేదోడికి సాయం చేయాలనే ఫైల్ వస్తే దాని మీద అడ్డమైన సాకులు రాసేసి 100 కొర్రీలు రాయగల శక్తి సామర్థ్యాలున్న వీళ్లంతా పోయినాయన పేరు చెప్పి తప్పించుకోవాలనుకోవడం పెద్ద తప్పు. అడ్డంగా సెజ్ల పేరుతో పంచిపెట్టిన వేలాది ఎకరాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు మొలుచుకొచ్చాయనంటూ అడిగితే ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా సమాధానం చెప్పడు. ఈ మధ్య ప్రతి వాళ్లకు గుజరాత్ ఓ స్వర్గధామంలా కనిపించేస్తోంది. అక్కడున్న మోడీ మహాశయుడు భగవత్ స్వరూపుడిగా కనిపించేస్తున్నాడు. నిజమే, ఈ స్వర్గధామంలో ఎన్నెన్ని కొలువులు పుట్టుకొచ్చాయోనన్న నిజాల్ని బయటికి తీస్తే బాధే మిగులుతుంది. పార్లమెంటరీ స్థాయి సంఘం నుంచి మొదలుపెట్టి కాగ్ నివేదికల దాకా ఈ సెజ్ల బాగోతాల మీద టన్నుల కొద్దీ నిజాలు తవ్వి తీశాయి. ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వాల దగ్గర మాత్రం దిద్దుబాటు చర్యలు లేవంటే లేవు. ఇదిగో ఇప్పుడు జైలుగాలి భోంచేస్తున్న ఈ అపర పారిశ్రామికవేత్తకు ఆనాడు వైఎస్ చేతిలో ఎముకనేదే లేకుండా అపాత్రదనం చేసిన ఎకరాల్లో అతను తవ్వి తరలించుకుపోయిన అపారమైన నిధులకు వెలకట్టగలిగిన శరాబులెవరు?
స్టీల్ అన్నాడు, విమానాలు అన్నాడు, కట్ చేస్తే ఆ తర్వాతంతా ఇదిగో సిబిఐలు, కోర్టులు, జైళ్లు, బెయిళ్ల స్కాములు మాత్రమే కనిపిస్తున్నాయి.